అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో అండి, నా పేరు రాజ్. నేను 5 ఫిల్మ్స్ రాశాను. డైరెక్షన్ వైజ్ 3 ఫిల్మ్స్ అండి. 2019లో మల్లేశం, 23లో 8 AM మెట్రో, మళ్ళీ ఇప్పుడు 23 అనే తెలుగు ఫిల్మ్ అండి. దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ సాగర్ అండ్ సుశీల క్యారెక్టర్స్ ప్లే చేసింది తేజ ఇంకా తన్మయ్. తేజ ఈ మూవీలోకి రావడానికి ఒక రీజన్ ఏంటంటే, నేను మల్లేశం చేసినప్పుడు నా కాస్టింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ట్రైన్ అయ్యాడు 5 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ బ్యాక్ షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియో అవి ఇవి చేస్తూ సర్వైవ్ అయ్యాడు. లక్కీగా ఈ మూవీలో దొరికాడండి. తన్మయ్ ఎక్కడో ఆడిషన్ చేసింది, బాగా చేసిందని ఎవరో చెప్పారు, దాన్ని బట్టి తీసుకున్నాను. కాకపోతే అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు మలయాళం సినిమాలో మీరు చూసినట్టు యాక్టింగ్ ఎట్లా ఉంటుంది, అది వాళ్ళు ఒక 10-20 ఇయర్స్ తర్వాత వచ్చిన మెచ్యూరిటీ ఈ ఇద్దరు యాక్టర్స్. మిగతా అందరు యాక్టర్స్ అండి, మిగతా ఎవ్రీ యాక్టర్స్, బట్ వీళ్ళ కొంచెం ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నా. సో ఇది గుంటూరు ఇంకా ఈ పల్నాడు ఈ ఏరియాలో ఉన్న ఇన్సిడెంట్స్, 90స్లో ఉన్న ఇన్సిడెంట్స్ తీసుకొని ఈ సినిమా చేసామండి. ఒక చిన్న తప్పుతో ఎన్ని ప్రాణాలు 23 మంది చనిపోయారు, అది బేస్ తీసుకొని ఎందుకు జరుగుతుంది ఆ క్రైమ్, జరిగిన తర్వాత ఏమవుతుంది, ఇది థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఇట్స్ నాట్ అ ప్రాపర్ మీకు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అయితే కాదండి, బట్ ఇట్ విల్ బి అ వెరీ ఎంగేజింగ్ మూవీ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. సో వాచ్ ఇట్ టిల్ ద ఎండ్ అండ్ ఇన్ థియేటర్స్ అండ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ. తేజ అండి, నేను 23 మూవీ అండర్ రాజ్ సర్స్ డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి ఆపర్చునిటీ కోసం. కపుల్ ఆఫ్ మూవీస్ వచ్చాయి, బట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సోషల్ సోల్ఫుల్ మూవీ. ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. సో ఇది ప్రాపర్ కమర్షియల్ స్టైల్ అయితే కాదండి. 90స్లో జరిగిన ఒక 2-3 స్టోరీస్ కలిపి వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ టు అ మూవీ. సో కొన్ని థీమ్స్ ఏంటంటే అండి, మేము ఫ్రెండ్షిప్ గురించి మంచి ప్యూర్ లవ్ స్టోరీ టచ్ అయిపోతున్నాము. అండ్ ఒక మనిషి తప్పు చేస్తే ఎంత అనుభవించినా కూడా మళ్ళీ జీవితంలో పైకి రావాలని తను పోరాడటం కాకుండా ఇంకొక 10 మందిని మారుద్దాము అనే థాట్ ప్రాసెస్లో స్టోరీ వెళ్తూ ఉంటుందండి లాస్ట్ వరకు. సో మూవీలో సాంగ్స్ ఉన్నాయండి, బట్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్ సాంగ్స్ అండ్ వెరీ వెరీ ప్యూర్ సాంగ్స్ అండి. ఇప్పుడు యూజువల్గా మనం వెరీ ఫ్యూ మూవీస్లో వస్తున్నాయి ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్, బూతులు లేకుండా చాలా టచ్ అయ్యే సాంగ్స్. బట్ సాంగ్స్ అయితే డెఫినెట్లీ దేర్, బట్ మోర్ ఆఫ్ అ సిచ్యువేషనల్ వన్స్. కష్టపడేటప్పుడు ఒక సాంగ్ ఉంటుందండి, అబ్బాయి లైఫ్లో కోల్పోయి కష్టపడేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, ఆ అమ్మాయి తన లైఫ్లో స్ట్రగుల్ అయ్యేటప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి, జైల్లో సాంగ్స్ ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా. అండ్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఉప్పెన చూస్తే మనకేమనిపించిందండి, లవ్ స్టోరీ చాలా ప్యూర్గా అబ్బాయి లాస్ట్ వరకు ఫైట్ చేస్తాడు. ఆ కైండ్ ఆఫ్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ ఆఫ్ 32 years ఆఫ్ జర్నీ చూపిస్తున్నాం ఈ సినిమాలో. పేరు తన్మయ్, ది యాక్టర్స్ ఆఫ్ ద ఫిలిం 23. రీసెంట్గానే నా గ్రాడ్యుయేషన్ అయింది లాస్ట్ ఇయర్. గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్స్ టైంలో నేను ప్లేస్మెంట్స్ కాకుండా ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ చాలా ఆడిషన్స్ తర్వాత లక్కీగా నాకు ఈ ఫిలిం దొరికింది. చిన్నప్పటి నుంచే ఫిలిమ్స్లో రావాలి అనేది నాకు ఇంట్రెస్ట్, కానీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద ఫిలిం 23. ఫస్ట్ నేను స్టోరీ వినగానే నాకు స్టోరీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇవాళ రేపు అందరూ తెలుసుకోవాలి, అరే ఈ ఫిలిం ఎంత మీనింగ్ఫుల్ ఉంది, ఈ ఫిలిం అందరికీ ఆడియన్స్కి అసలు చేరుకోవాలి అన్న ఒక థాట్ వచ్చింది. నేను ఫిలిం చేస్తానో లేదో సెకండరీ, కానీ ఈ స్టోరీ అందరికీ తెలియాలి అన్న ఒక ఫస్ట్ థాట్ నాకు వచ్చింది. స్టోరీలో 3 ఎలిమెంట్స్ కవర్ అయింది. ఒకటి వచ్చేసి క్రిమినల్ రిఫర్మేషన్, దాని గురించి మాట్లాడాము. అంటే క్రిమినల్స్ని మీరు క్రిమినల్స్ అని గుర్తు చేస్తూ ఉండడం కాదు, వాళ్ళని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎలా రిఫార్మ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడారు. అండ్ దెన్ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడారు. అండ్ ప్యూర్ లవ్ స్టోరీ,
లవ్ అంటే ఫిజికల్ కనెక్షనే కాదు, మెంటల్ కనెక్షన్ అన్న ఒక ఎలిమెంట్ కూడా చూపిస్తున్నాం మేము ఈ ఫిలింలో. రీసెంట్గా కోర్ట్ ఫిలిం ఎంత హిట్ అయిందో ఇఫ్ యూ హ్యావ్ సీన్, సేమ్ అలాంటి కమర్షియల్ ఇది ఎలిమెంట్స్ లేకపోయినా కూడా మా దాంట్లో రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. రియల్గా అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, ప్రతి ఒక్కరూ ఇది నా స్టోరీ అన్న అరే తిను నాలాగా ఉంది, హీరో నాలాగా అనిపిస్తున్నాడు, హీరోయిన్ నాలాగా అనిపిస్తున్నారు అన్న ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతారు. మనం బల్గం చూసాము, మల్లేశం ఫిలిం చూసాము. ఈ ఫిలిమ్స్లో ఎంత స్టోరీ ఉందో, ఎంత మంచి స్టోరీ, ఎంత మంచి సబ్జెక్ట్ ఉందో ఈ 23 ఫిలింలో కూడా అంత మంచి సబ్జెక్ట్ ఉంది. సో ఇలాంటి ఫిలిమ్సే ఆడియన్స్ చూడాలి ఇవాళ రేపు జనరేషన్లో. కమర్షియల్ సినిమాలతో పాటు ఇలాంటి మంచి ఫిలిమ్స్ కూడా చూడాలి. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా ఫిలిం ఎంతసేపు అయితే ఉందో అంతసేపు ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యి చూస్తారు అన్న గ్యారంటీ నేను ఇస్తున్నాను. సో ఐ వాంట్ ఎవ్రీవన్, ఈచ్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.